ఎన్సిఎస్టీ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఢిల్లీ నుండి ప్రోగ్రాంలో భాగంగా తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా మాన్కోట రావడం చాలా సంతోషదాయకం. తెలంగాణలోని చాలామంది ఆడబిడ్డలు తెలంగాణ గవర్నమెంట్కి, ఇక్కడ సెక్రటరీకి, దీని సంబంధించిన సదరు డిపార్ట్మెంట్ ఆఫీసర్కి మేము ఆదేశాలు జారీ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇమీడియట్లీ దానికి ఆన్సరు వితిన్ 10 daysలో వీళ్ళకి ఎందుకు వేతనాలు ఇవ్వలేకపోయారు, ఏం కారణం, ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో ఆ కారణాలు తీసుకొని ఇమీడియట్లీ ఢిల్లీ రావాలని ఆదేశించడం జరుగుతుంది. ఇమీడియట్లీ వితిన్ 10 daysలో వీళ్ళ జీతాలు ఏమున్నాయో, జీతభత్యాలు ఏమున్నాయో ఇమీడియట్లీ రిలీజ్ చేయాలని ఆదేశించడం జరుగుతుంది. జీతాలు ఎటు పోకుండా మీకు ఖచ్చితంగా ఆదుకునే ప్రక్రియ ఈ ఎన్సిఎస్టీ నేను దాంట్లో ఉద్యోగంలో నేను ఉన్నా కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఉద్యోగస్తులను ఆల్రెడీ నోటీసులు జారీ చేసి మీ అందరికీ న్యాయం అయ్యేటట్టు చేస్తా. అలాగే మీకు తగిన వేతనం వచ్చే ప్రక్రియ కూడా మీరు ఆల్రెడీ మాకు ఒక పేపర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మాకు సరైన వేతనం లేదని చెప్తున్నారు. దాని మీద కూడా నేను విచారించి నేను ఆ కోర్టుకు పిలిచి వాళ్ళకి అన్ని దేశం మొత్తం ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ అందరికీ ఆశా వర్కర్కి ఇదే మాదిరిగా జీతం ఉందా, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క జీతాలు ఉన్నాయా, ఇవన్నీ క్వశ్చన్ చేసి అందరికీ సమన్వయం చేసి మీకు రాబోయే కాలంలో మంచి జీతాలు వచ్చేటట్టు ఖచ్చితంగా మీ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఎన్సిఎస్టీ తీసుకుంటుందని మా దగ్గరికి కంటిన్యూ వినతి పత్రాలు పట్టుకొని చేతులు పట్టుకొని ఉరికొస్తూనే ఉన్నారు. అక్కడ నుండి దాంట్లో ఆదివాసీ గిరిజన బిడ్డలు, దళిత బిడ్డలు, బహుజన బిడ్డలు ఎక్కువ ఉంటారు. ప్రధాన కంప్లైంట్ చెప్పిన విధానంలో ఆశా వర్కర్స్, ఇక ఆశా వర్కర్ గురించి ఎంత చెప్తే వాళ్ళు చేసే కష్టానికి అంత తక్కువ ఫలితం మనం ఇస్తున్నాం. వాళ్ళు చేసే కష్టం ఇంత అంతా కాదు మిత్రమా. ప్రతి ఇంటికి తలుపు తట్టేది ఆశా వర్కర్. ఎంత డేంజర్ అంటే కోవిడ్ మహమ్మారి ఇంత డేంజర్గా ఇబ్బంది పెడుతున్న కాలంలో కూడా ఆశా వర్కర్లు ముందుండి నడిచిరు. 1200 రూపాయల ఉద్యోగంతో స్టార్ట్ చేసిరు వాళ్ళ బతుకుని ఆశా వర్కర్లు. అలాంటిది ఈరోజు 9900 రూపాయలు ఇస్తున్నారు. నెల మొత్తం వాళ్ళు కష్టపడితే 9900 వస్తున్నారు. వాళ్ళకు సరైన వేతనం ఇయ్యగా వాళ్ళ కష్టానికి వెలకట్టే పరిస్థితి అయితే లేదు. మన స్టేట్ గవర్నమెంట్ చాలా ఇబ్బంది పెడుతుంది ఆశా వర్కర్ని. గత 3 నెలల నుండి జీతం ఇవ్వకుండా, దాదాపు 3 నెలల నుండి జీతం ఇవ్వకుండా వాళ్ళ బతుకులు ఎటు పోవాలో ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు ఎవరైనా వినతి పత్రం ఇద్దాం, పైన గవర్నమెంట్ని ఎవరైనా కలుద్దామని పోతే ఇక్కడ అరెస్ట్ వారెంట్లు అరెస్ట్ చేస్తున్నారు. ఎప్పుడు ఆశా వర్కర్ బయటికి వెళ్తున్నారంటే టపా 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 ఆడబిడ్డలను అరెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఇదేమి ప్రభుత్వం? ఆ డబ్బులు కూడా సెంట్రల్ గవర్నమెంట్, ఇదంతా 100% సెంట్రల్ గవర్నమెంట్ నిధులు. అది ఇవ్వాల్సింది స్టేట్ గవర్నమెంట్. వాళ్ళకు ఎప్పటికప్పుడు నిధులు పడుతూనే ఉంటాయి. మరి ఆ నిధులు ఎక్కడ పోయినాయో తెలియదు. కానీ గరీబోనికి 10,000 ఇవ్వలేని చేతకానోళ్ళు మరి ఎందుకు గవర్నమెంట్ నడిపిస్తారో నాకు అర్థం కావట్లేదు. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఎన్సిఎస్టీలో ఆల్రెడీ ఈ ఆశా వర్కర్ల మీద మా కోర్టుకి కంప్లైంట్ సబ్మిట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ కూడా గతంలో ఏఎన్ఎంలకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇబ్బంది పెట్టింది. గత ప్రభుత్వం వీళ్ళు చేసిన వాళ్ళు గ్రామీణ ప్రాంతంగా పనిచేసేటోళ్ళని ఇబ్బంది పెట్టినందుకే ఆ గవర్నమెంట్ కుప్పకూలింది. ఇది ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ గుర్తుపెట్టుకోవాలి.